హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రొద్దుటూరు అబ్బాయి తరుణ్ని. హోమస్పేటలోని శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి దేవాలయంలో జరుగుతున్న కార్యక్రమ వివరాలన్నీ ఈరోజైతే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోనైతే స్కిప్ చేయకోకుండా అయితే చూసేయండి. ఈరోజు వచ్చేసి 18/8/2026 నూతన ధ్వజస్తంభం ప్రతిష్ఠించి వార్షికోత్సవం సందర్భంగా అలాగే మన గోదా రంగనాయక స్వామివారు నూతన విగ్రహాలు అయితే వచ్చేసాయండి. ఈ సంవత్సరం మరింత అంగరంగ వైభవంగా మనము గోదాదేవి కళ్యాణ వైభోగాన్ని అయితే తిలకిస్తాము. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా గోమాతకు పూజ చేసేసి ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాము. అప్పుడే తింటుంది. ప్రదక్షిణం శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ రక్ష రక్ష పరమేశ్వరి ప్రదక్షిణ చేసి గోమాత పూజ అయితే అయిపోయింది. మరొక వైపు అయితే మా వాళ్ళైతే శాకపాకాలు అయితే చూసేద్దాం వచ్చేయండి. ఎప్పుడు చెప్పే డైలాగే అనుకుంటారు, కానీ నాకైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ వాసన, ఆ గుమగుమలు చాలా అద్భుతంగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఒకవేళ మీకు వీలైతే ట్రై చేయండి ఒక్కసారైనా కూడా. మా గుడిలో అయితే ఎటువంటి నైవేద్యం అయినా కూడా ఇలా కట్టెల పొయ్యి మీదే చేస్తాం. అలాగే చెప్పడం మర్చిపోయానండి, మా గుడిలో ప్రసాదాలు చాలా ఫేమస్. ఎందుకంటే అంత రుచిగా శుచిగా పద్ధతిగా చేస్తాం కాబట్టి అంత టేస్ట్ అయితే ఉంటుందండి.